హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను వ్లాగ్ షూట్ చేస్తున్నానండి. మేము వచ్చేసి ఒక షోకి వెళ్తున్నాము. రీసెంట్గా మన ఈటీవీలో స్టార్ట్ అయింది కదా, నువ్వు రెడీ నేను రెడీ షో అనేది. సో దానికోసం వెళ్తున్నాం అనమాట. వాళ్ళు పిలిచారు. మేము 10కి బయలుదేరాము ఇంట్లోంచి ఎర్లీ మార్నింగ్. సో అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది. నేనేమనుకున్నానంటే ఇదంతా షూట్ చేసి ఒక వ్లాగ్ చేద్దాము. మార్నింగ్ నుంచి షూట్ అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు ఒక వ్లాగ్ లాగా చేద్దామని నేను షూట్ చేశానండి. సో మేమైతే బయలుదేరిపోయాము. మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తున్నాము. సో డ్రెస్సులు అయితే బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక రెడీ అవ్వచ్చు అని చెప్పారు వాళ్ళు. సో డ్రెస్సెస్ తీసుకొని వెళ్తున్నాము. పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. సో బయట సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళట్లేదండి. మేము ఇద్దరమే వెళ్తున్నాము. 10:30 వరకు అక్కడ ఉండాలని చెప్పారు వాళ్ళు. సో మేము ఇంట్లోంచి 10కి బయలుదేరాము. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించాలని చిన్న చిన్న వీడియో క్లిప్స్ షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మేమైతే బయలుదేరిపోయాం ఫైనల్గా. సో దగ్గరకు వచ్చేసామండి. సో ఇది వచ్చేసి నానక్రామ్ కూడా, ఇది రామానాయుడు స్టూడియో అంట, నాకు తెలియదు. సో స్టూడియోకి మేము రీచ్ అయిపోయాము. 10:30 అయింది టైం అయితే. సో అక్కడికి వెళ్ళగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళు మేకప్ చేశారండి. ఒకతనేమో హెయిర్ స్టైల్ చేశాడు, ఇంకొక అతనేమో మేకప్ వేశారనమాట. సో అది కూడా నేను షూట్ చేశాను. చూస్తున్నారు కదా, నేను డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చున్నాను. మేకప్ కూడా ఆల్రెడీ కొంత అయిపోయింది. నా మొబైల్ బ్యాగ్లో పెట్టేశాను అనమాట. వాళ్ళు మేకప్ వేయడం స్టార్ట్ చేసేసారు. మధ్యలో మా హస్బెండ్ తెచ్చిచ్చారు. సో అప్పుడు షూట్ చేయించాను అనమాట. హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ టచ్అప్ చేస్తున్నారు అంతే. సో మాకు వచ్చేసి షో టైమింగ్స్ ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ తర్వాత పెట్టారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక షూట్ చేస్తున్నారు వాళ్ళు. పర్ డే 3 షూట్స్ ఏమో చేసి పెట్టుకుంటారనమాట. సో మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. సో లంచ్ చేసి వచ్చాము, స్టేజ్ పైకి వచ్చేసామన్నమాట. ఆల్రెడీ ముందైతే స్టేజ్ అంతా మైక్స్ అవి సెట్ చేశారు. అందరికీ 3 పేర్స్ అనమాట, 3 జోడీలు, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రౌండ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆడాలి, ఎవరెవరు ఏ రౌండ్ ఆడతారు, అదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చాలా టీం వర్క్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ చాలా మంది ఉంటారు. సో మాతో పాటు ఈ ఇద్దరు కూడా అనమాట, ఈ 2 జోడీస్ కూడా ఆడుతున్నారు. తను ఇప్పుడు వెళ్ళింది కదా, తను వచ్చేసి ఫోక్ డాన్సర్, తిను వచ్చేసి ఈవెంట్స్ చేస్తారనమాట. వీళ్ళు యాంకరింగ్ ఇంకా డాన్సింగ్ అవి చేస్తారు. సో ఇది వచ్చేసి వింధ్య ఇంకా రవి ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నారు. వాళ్ళ ఎంట్రీ ఉంటుంది కదా, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన తర్వాత ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తారు కదా. సో మీకు షో చూసుంటే మీకు తెలుస్తుందన్నమాట ఎలా ఏంటి రౌండ్స్ ఏంటి అనేది. సో చాలా ఎంజాయ్ చేసామండి. రౌండ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళడం అనేది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదా. మన హస్బెండ్స్ ఎప్పుడు బిజీగా ఉంటారు. సో వాళ్ళతో వెళ్ళడం కూడా అందరికీ మనకి చాలా ఎంజాయ్మెంట్ అండ్ చాలా లక్కీ అనుకోవాలి. చాలా షోస్ వచ్చాయి ఇదివరకు, కాకపోతే సింగిల్గా వెళ్ళే వాళ్ళం కదా, లేడీస్కి చాలా షోస్ వచ్చాయి. సో హస్బెండ్తో వెళ్ళడం అంటే కొంచెం హ్యాపీ మూమెంటే కదా. సో షో అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సీరియల్స్ షూట్ చేస్తారు వాళ్ళు. మీకు ఆ ఇల్లు ఐడియా ఉండి ఉంటుంది మీరు సీరియల్స్ చూస్తే. సో ఇక్కడ వచ్చేసి వింధ్య ఫోటోషూట్ చేసుకొని మళ్ళీ షో కోసం వెళ్తుందనమాట. మా షో తర్వాత నెక్స్ట్ ఇంకొక షో స్టార్ట్ అవుతుంది. సో మాది వచ్చేసి సెకండ్ ఆఫ్టర్నూన్, తర్వాత ఈవినింగ్ వరకు కూడా ఇంకొక షో చేస్తారు వాళ్ళు. పర్ డే 3 షోస్ ఏమో చేసి పెట్టుకుంటారనమాట. తను రెడీ అయిన వెంటనే కొన్ని ఫొటోస్ తీసుకుంటారనమాట యాంకర్స్ ఇలాగ, ఎందుకంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటారు కదా. సో అందుకని తను షూట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా. మా హస్బెండ్ ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు. బట్ ఏంటంటే పిల్లల్ని వదిలేసి వచ్చాము. ఆల్రెడీ 3:30 నుంచి 4 అయిపోయిందండి షో అయిపోయి మేము బయటికి వచ్చేసరికి. అందుకని ఇంకా నేను డ్రెస్ ఏమీ చేంజ్ చేసుకోలేదు. సో బయటికి వచ్చాము. వాళ్ళు కొన్ని స్నాక్స్ అవి ఇచ్చారు, తినేసి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాము.
నేనైతే చాలా ఎంజాయ్ చేశాను షోని. కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట. వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు నాకు, అందుకని ఇంకా నేను పిక్స్ తీసుకున్నాను వింధ్యతో, రవితో. ఇంకా ఆ గేమ్ షోలో ఒక లేడీ గెటప్ వస్తుంది కదా బామ్మ, రవికి అత్తలాగా. తను వచ్చేసి కొమరం అనమాట, జబర్దస్త్లో చేశాడు ఆల్రెడీ తినే అతను. సో ఇతను మెయిలే అనమాట. సో ఇంకా ఇదండి అక్కడైతే నేను షూట్ చేసిన క్లిప్స్. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. షో కూడా చాలా బాగుంది. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇంతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు కొంచెం అల్లరి చేశారు. సో అందుకని ఇక్కడ వరకే స్టాప్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్, టేక్ కేర్.